అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం వాసవ నరసింహంలో ఆరోగ్య సదస్సులు నిర్వహించుకుంటున్నాం. ఇది 1277వ కార్యక్రమం. ప్రతి వారం నిపుణులైన వైద్యులు వచ్చి వారి రంగాల్లో ఎటువంటి అభివృద్ధి చెందింది ఏమిటి అనే విషయాలను మనకు తెలియజేస్తున్నారు. ఈ రోజున ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ కె ప్రఫుల్ గారు మోడర్న్ రేడియాలజీ ప్రోగ్రెస్ ఇన్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ మెడికల్ ప్రాబ్లమ్స్ అన్న విషయం మీద మాట్లాడతారు. అంటే వ్యాధి నిర్ధారణలోను చికిత్సలోను ఆధునిక రేడియాలజీ ప్రగతి ఎలా ఉంది మీకు తెలియకుండా అసలు ఎంత అడ్వాన్స్ అయిపోయింది మీకు మాకు తెలియకున్నాను. ఇంత రేడియాలజీ పూర్వకాలం రేడియాలజీ అంటే ఎక్స్రేలు లేకపోతే సిటీ స్కాన్లు ఎంఆర్ఐలు లేకపోతే అంతవరకు తెలుసు. ఇప్పుడు మన ఊహకు అందనంత ఇలా కళ్ళతో మన మనిషిలో చూస్తే శరీరం మొత్తం చూస్తే వీళ్ళు ఈ డాక్టర్ గారు ప్రఫుల్ గారు ఏం చేస్తారంటే మనమేమో బయట మనిషిని చూస్తున్నాం, కానీ ఆ డాక్టర్ గారు మొత్తం శరీరంలో అప్పుడు ప్రతి ఒక్కడే చూడగలరు. రక్త ప్రసరణ దగ్గర ప్రతీదీ చూడగలరు. ఇప్పుడు ఎంతవరకు వచ్చినట్టే ఒక హార్ట్ అటాక్ వస్తుంది మనం చూసి స్టంట్ వేసారంటారు, లేదా బ్రెయిన్లో బ్లాక్స్ ఏర్పడిపోయండి అని చెప్తున్నారు, బ్రెయిన్లో హెమరేజ్ వచ్చేది చెప్తున్నారు. ఎలా చూస్తున్నారంటే ఈ రేడియాలజీ వారే ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టులు అంటున్నారు. ఇప్పుడు మనం బైపాస్ సర్జరీలు స్టెంట్లు అని అన్నాం. ఇప్పుడు కొంతకాలం పోయాక ఆ స్టెంట్లు కూడా వేరేకుండానే అక్కడున్న క్లాట్స్ని కరిగించేసే పరిస్థితి కూడా వీళ్ళు తీసుకొస్తారు ఈ రేడియాలజిస్టులు. ఇప్పటికే చాలా వరకు మనం మందులు ఇచ్చి కరిగేట్ చేస్తాం. 1 day కమ్స్ ఆ రోజుని బ్లాక్స్ అన్నింటినీ స్టెంట్ కూడా వేయకుండా బైపాస్ సర్జరీ కూడా అవసరం లేని లెవెల్లో ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఎక్సలెంట్గా అడ్వాన్స్ అయిపోతుంది. ఇక బైపాస్లో అవసరం ఉండదు, స్టెంట్లో అవసరం లేని లెవెల్లోకి వెళుతుంది నేను ఊహిస్తున్నారంగా. అటువంటి మెడికల్ సైన్స్ సంబంధించిన విషయాల్ని ఇవాళ మనకి డాక్టర్ ప్రఫుల్ గారు మనకు తెలియజేస్తారు. ఎంతో అడ్వాన్స్ అయిపోయింది వ్యాధి నిర్ధారణలోను చికిత్సలోను. ఇంతవరకు రేడియాలజీ అనేది కేవలం వ్యాధి నిర్ధారణ, ఎక్సర్సైజ్ ఇస్తే ఇవి ఇది టీబీ ఉంది లేదు ఇంకోటి ఉంది చెప్పేవాళ్ళు, అయితే ఈ సిటీ స్కాన్ చేసి ఇంకో బ్రెయిన్లో గడ్డలు ఉన్నాయి లేదా బ్లడ్ క్లాట్ అయింది చెప్పేవాళ్ళు, ఎంఆర్ఐ అంటే కూడా చెప్పేవాళ్ళు. ఇలాగే అన్ని రకాలుగా ఇంకా వెళ్తే ఒకటిగా ఇవన్నీ డాక్టర్ చెబుతారు. ఇప్పుడు చెప్పడమే కాదు చికిత్సలో కూడా అడ్వాన్స్. అది నేను చెప్పింది చికిత్సలో మన ఊహకందంత విలువల్లో చివరికి ఈ డాక్టర్లు ఎంతవరకు అడ్వాన్స్ అయిపోతా అంటే గుండె స్పెషలిస్టులను న్యూరో సర్జన్స్ లేకుండా చేసే స్థితి ఇచ్చేస్తుంది. అంత అడ్వాన్స్ అయిపోతుంది. నిజమే, అవసరం లేదు, వీళ్ళే మొత్తం చేసేస్తారు. ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఏ ఊరికి వస్తారంటే డయాగ్నోస్ చేసేస్తారు, జబ్బేంటో ఏ లెవెల్లో ట్రీట్మెంట్ చేయాలో కూడా చేసేస్తారు. అంత లెవెల్లోకి అంటే నేనంటే అంత లెవెల్లో అడ్వాన్స్ వస్తుంది ఈ రేడియాలజీ అనేది. పూర్వకాలంలో ఎక్స్రే అనుకునేవాళ్ళు, సిటీ స్కాన్ అంతే మామూలు ఇప్పటికే తెలుస్తారు. కానీ మామూలు వాళ్ళకి తెలియనంత అడ్వాన్స్ అయిపోయింది రేడియాలజీ. దాని గురించి డాక్టర్ కె ప్రఫుల్ గారు మనకు విషయాలు తెలియజేస్తారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు రెగ్యులర్గా చూస్తున్నారు కదా, మీరు చూస్తే చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి లేటెస్ట్ టెక్నాలజీ ఎంత మన ఊహకు అందనేది మీరందరూ చూస్తున్నాం. ఏఐ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత అడ్వాన్స్ అయిపోతుందో, రోబోట్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిపోతుందో మనం చూస్తున్నాం. మన ఊహకు అందన విధంగా మోడర్న్ టెక్నాలజీ అడ్వాన్స్. ఆ మోడర్న్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లాంటిదే ఈ రేడియాలజీ కూడా. ఊహకు అందట్లేదు మనకి, ఎంత ఊరకల పరుగులతో సైన్స్ అడ్వాన్స్ అయిపోతుంది. ఇవాళ ఈ టాపిక్ కూడా మీరు చూడండి, అలాగే మీకు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. డాక్టర్ గారి ప్రసంగానంతరం వారి చేత మీకు సమాధానం ఇప్పిస్తాను. అలాగే ఈ కార్యక్రమం మనకి యూట్యూబ్లో పెడతాం. యూట్యూబ్లో ఒక సోమవారం మంగళవారం కల్లా యూట్యూబ్లో సార్ మీకు తెలుసు ఘోర ఆరోగ్యం ఛానల్ అని హెల్త్ ఛానల్ మనకు ఉంది. దాంట్లో రెగ్యులర్గా అనేక హెల్త్ టాపిక్స్ మనం పెడుతున్నాము. ఇప్పుడు ఈ ప్రతి సోమవారం మంగళవారం కల్లా ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమం యూట్యూబ్లో ఘోర ఆరోగ్యం ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం. అంచేత మీరందరూ చూడండి. మరి మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. మరి ఇక చివరి అంతేపేక ఎలా మీరు ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉపయోగ చేస్తారో ఇక ఉన్న వాళ్ళందరూ కూడా మీకేమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ మధ్యలో అడగొద్దు. డాక్టర్ గారు అయిపోయిన తర్వాత మీకైనా డౌట్స్ ఉంటే అడగండి, డాక్టర్ గారు క్లారిఫై చేస్తారు. ఓవర్ టు డాక్టర్ కె ప్రఫుల్ గారు వారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. Sir, firstly, thank you Dr. Samram garu and Dr. Maru garu for giving me this opportunity. నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. ఇవాళ నా టాపిక్
modern radiology progress in diagnosis and treatment of medical problems. మనకి రేడియాలజీ అంటే మీ అందరికీ అవగాహన ఉండి ఉంటుంది. స్కానింగ్ అంటాం బేసికల్లీ. స్కానింగ్ అంటే ఒట్టి ఎక్స్రే కానీ లేకపోతే పొట్టకి స్కాన్ చేయించుకోవడం కాదు. గత 40 ఏళ్ళుగా ఎక్స్రేలతో మొదలైన ఈ రేడియాలజీ ఇవాళ ఎంతో అభివృద్ధి చెంది, నేను ఇవాళ బేసికల్లీ ఎక్స్రే నుంచి మొదలెట్టి ఏ వ్యాధిలో ఏమి చేయించుకోవాలి, మీ స్పెషలిస్ట్ డాక్టర్లు దేనికి ఈ స్కానర్ రాస్తున్నారు, మీకున్న డౌట్స్ అవన్నీ నేను ఇవాళ క్లారిఫై చేస్తాను. సుమారుగా 1990 సంవత్సరంలో డాక్టర్ విలియం కాన్రాడ్ రోయింజన్ అని ఈయన జర్మన్లో ఒక సైంటిస్ట్. ఈయన ఒక ఇంజనీరు, ఫిజిసిస్టు, ఒక యూనివర్సిటీ ఆఫ్ జర్మనీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన క్యాథోడ్ రేస్ అనే ఒక కణాల మీద ఆయన పరిశోధన చేసేవారు. అలా కనుక్కున్నదే ఈ ఎక్స్రే. సో ఆయన పరిశోధన చేసినప్పుడు ఆయన తీసిన మొట్టమొదటి ఎక్స్రే వాళ్ళ ఆవిడ చెయ్యి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ పిక్చర్లో ఉన్నది ఆ డాక్టర్ గారి వాళ్ళ భార్య చెయ్యి. దీంతో మొదలైన రేడియాలజీ ఇవాళ మీకు చెప్పినట్టు ఎంతో అభివృద్ధి చెందింది. సో మన రెగ్యులర్గా మీరు ఆసుపత్రుల్లో కానీ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో జరిగే ఈ రేడియాలజీ ప్రొసీజర్స్ ఒకసారి లిస్ట్ చదువుతాను. మొట్టమొదటిగా మీకు అందరికీ తెలిసిందే, మనం చాలాసార్లు చేయించుకుని ఉంటాము, మన ఇంట్లో వాళ్ళు కూడా చేయించుకుని ఉంటారు. ఎక్స్రేస్ ఛాతికి తీస్తారు, లేకపోతే మనం ఎప్పుడైనా కింద పడినప్పుడు ఫ్రాక్చర్ ఉందా లేదా తెలుసుకోవడానికి తీసేదే ఎక్స్రేస్. రెండోది మ్యామోగ్రఫీ. మ్యామోగ్రఫీ అంటే రొమ్ముకు తీసేది. ఆడవారిలో రొమ్ముకు సంబంధించిన వ్యాధులు, ఎస్పెషల్లీ క్యాన్సర్లు నిర్ధారణ చేసుకోవడానికి చేసే పరీక్ష మ్యామోగ్రఫీ. మూడోది స్టీరియోటాటిక్ కోర్ బయాప్సీ. అంటే రొమ్ములో ఏమైనా వ్యాధి ఉంటే, కణితలు ఉన్నా కానీ వాటిని ఆ కణిత ఏంటి, క్యాన్సరా కాదా అని నిర్ధారించుకోవడానికి ఒక చిన్న నీడిల్ లాంటిది వేసి పరీక్ష చేయించడమే ఆ పరీక్ష. 4 కంప్యూటర్ టోమోగ్రఫీ అంటే సిటీ స్కాన్. ఈ పేరు మీరు ఈ మధ్యన కోవిడ్లో బాగా వినుంటారు. కోవిడ్ రాగానే ముందు అందరూ సిటీ స్కాన్ చేయించుకుందాం పదండి, ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయో చూసుకుందాం అని మొన్న బాగా పాపులర్ అయిన ఈ ప్రొసీజరే సిటీ స్కాన్. తర్వాత వెంట్రిక్లోగ్రఫీ, ఆర్థ్రోగ్రఫీ, యాంజియోగ్రఫీ. యాంజియోగ్రఫీ అంటే మీ బాడీలో ఉన్న రక్త ప్రసవం ఎలాగుంది, రక్త కణాలు ఎలాగున్నాయి అని డై ఇచ్చి దాన్ని చూసేదే యాంజియోగ్రఫీ. ఇది కూడా మీ ఇంట్లో చాలామంది ఈ పెద్ద వయసులో ఉన్న వాళ్ళు చేయించుకుంటానే ఉంటారు. 4 బ్రాంకోగ్రఫీ, ఊపిరితిత్తుల కోసం చేసేది. తర్వాత కొలాంజియోగ్రఫీ. కొలాంజియోగ్రఫీ అంటే మీ పసర సంచి నుంచి వచ్చే పైపులో ఏమన్నా కణాలు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, ఆ రాళ్ళు ఎక్కడైనా అడ్డుపడుతున్నాయా, ఆ అడ్డుపడటం వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, లేకపోతే ఆ పైపు ఉబ్బిందా, దానివల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కలుగుతుందని విశ్లేషణ చేసుకోవడానికి ఉపయోగించే స్టడీయే కొలాంజియోగ్రఫీ. తర్వాత మైలోగ్రఫీ. ఇది వెన్నుపూసకు చేసేది. వెన్నుపూసలో ఏమన్నా మీకు ఇబ్బందులు ఉన్నాయా, వెన్నుపూసలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, వెన్నుపూసలో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల దానికి సంబంధించిన వ్యాధులని అసెస్ చేసే పరీక్షే మైలోగ్రఫీ. తర్వాత జిఐటి అండ్ జియూటీ ఎక్స్రేస్ అంటే పొట్ట మరియు మీరు యూరినరీ ప్రాబ్లమ్స్, మీ కిడ్నీల నుంచి యూరిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అందుట్లో ఆ పైపుల ద్వారా కానీ లేకపోతే కిడ్నీలో ఒక ఫంక్షనింగ్లో ప్రాబ్లం ఉంటే దానికి చేసే స్టడీయే జిఐటి అండ్ జియూటీ ఎక్స్రే స్టడీస్. తర్వాత యూరోగ్రఫీ. మీ పాస్ సరిగ్గా వస్తుందా, లేకపోతే మీరు యూరినరీ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉందా, దానివల్ల మీకు పాస్ సరిగ్గా రావట్లేదా, మీ పాస్కి వచ్చే రంధ్రాలు అడ్డుపడ్డాయా, ఇట్లాంటివి తెలుసుకోవడానికి చేసే పరీక్ష యూరోగ్రఫీ. తర్వాత అల్ట్రాసోనోగ్రఫీ. ఇది మీరు బాగా వినే ఒక ప్రొసీజర్. మీకు రెగ్యులర్గా హాస్పిటల్స్లో పొట్ట స్కాన్ చేయించుకోండి అంటారు, ఆ పొట్ట స్కానే అల్ట్రాసోనోగ్రఫీ. తర్వాత ఎంఆర్ఐ అంటే ఎక్కువగా మనం వాడేది మెదడుకి, లేకపోతే వెన్నుపూసకి, లేకపోతే కీళ్ళకి, జాయింట్లకి. తర్వాత పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ పెట్. ఇది క్యాన్సర్ నిర్ధారణకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత ఇన్వేసివ్ ప్రొసీజర్స్. ఇన్వేసివ్ ప్రొసీజర్స్ అంటే వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత దాన్ని వేరే విధాలుగా దాన్ని పరీక్షించడానికో లేకపోతే ఆ వ్యాధిని చేరుకోవడానికో దానికి మందు పెడతానికో చేసే ప్రొసీజర్లు ఇన్వేసివ్ ప్రొసీజర్స్. ఫస్ట్ ఎక్స్రేస్. ఫస్ట్ ఛాతీ ఎక్స్రే. ఛాతీ ఎక్స్రే మనం చాలాసార్లు చేయించుకునే ఉంటాం. ఛాతీ ఎక్స్రే ఎందుకు చేస్తారంటే మొదటి ఛాతీలో ఉన్న ప్రాబ్లమ్స్ని, అంటే నిమ్ము కానీ లేకపోతే ఇప్పుడు నీరు పెట్టినా కానీ ఇన్ఫెక్షన్, ఇతరాత్ర ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, లేకపోతే ఊపిరితిత్తుల క్యాన్సర్ అనే డౌట్ ఉన్నా కానీ, లేకపోతే మీ ఛాతీకి ఉన్న రిబ్స్, బోన్స్, ఎముకలు ఎప్పుడైనా ఇరిగిన డౌట్ ఉన్నప్పుడు, లేదా హార్ట్ చూడటానికి చేసే బేసిక్ ప్రొసీజరే ఎక్స్రే, చెస్ట్ ఎక్స్రే. తర్వాత ఎక్స్రేలు ఎక్కడ వాడతామంటే బోన్స్, ఎప్పుడైనా పడినప్పుడు కానీ లేకపోతే పెద్ద వయసులో వేరే పడకుండానే ఫ్రాక్చర్లు అవుతున్నా కానీ వాళ్ళలో బోన్స్కి సంబంధించిన, ఎముకలకి సంబంధించిన వ్యాధులు కానీ ఫ్రాక్చర్ని కానీ నిర్ధారణ చేయడానికి వాడేదే బోన్ ఎక్స్రేస్. తర్వాత పొట్టకి వాడతారు ఎక్స్రేలు. ఎప్పుడైనా మీకు పొట్ట నొప్పి వస్తుంది, నాకు గ్యాస్ పట్టేస్తుందండి,
లేకపోతే పొట్ట నొప్పి తగ్గట్లేదండి, అరుగుదల సరిగ్గా లేదన్నప్పుడు పొట్టలో ఏమైనా అధికమైన గ్యాస్ ఫామ్ అవటం వల్ల ఏమన్నా మధ్యలో అడ్డుపడిందేమో చూడటానికి చేసే ప్రాథమిక ఎక్స్రే అబ్డామిన్ ఎక్స్రే. తర్వాత రీనల్ అంటే కిడ్నీలో రాళ్ళు ఉండి మీకు విపరీతమైన పెయిన్ నొప్పిగాని వచ్చిందంటే కనుక అప్పుడు చేసే ప్రాథమిక ఎక్స్రే రీనల్ ఎక్స్రేస్. తర్వాత పారానేసల్ సైనసెస్ అంటే జనరల్గా మీకు ఈ వాతావరణ మార్పుల్లో కానీ ఎక్కువగా శీతాకాలంలో కానీ వర్షాకాలంలో విపరీతమైన తలనొప్పులు వస్తూ ఉంటాయి, ముక్కు దిబ్బడు వస్తూ ఉంటుంది. అప్పుడు మన ఫేస్లో ఉండే సైనస్లు అంటే గాలి రంధ్రాలు మూసుకుపోవడం వల్ల కానీ లేక దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంటే కనుక చూసుకునేందుకు వాడేదే పారానేసల్ ఎక్స్రేస్. తర్వాత మ్యామోగ్రఫీ, ఇది ఆడవారికి చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇన్వెస్టిగేషన్. ఎస్పెషల్లీ 40 ఏళ్ళు దాటిన ఆడవారిలో లేకపోతే ఇంట్లో తరతరాలుగా క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్ మ్యామోగ్రఫీ. ఇది ఛాతీకి బ్రెస్ట్కి చేస్తారు, అంటే రొమ్ములకి చేసే ఇన్వెస్టిగేషన్. రొమ్ములో ఉన్న క్యాన్సర్ని చూడటానికి లేకపోతే ఇంకా వేరే కణితులు నాన్ క్యాన్సరస్ కణితులు ఏమన్నా చూడటానికి వాడే ఇన్వెస్టిగేషన్ మ్యామోగ్రఫీ. దీన్ని ఏం చేస్తారంటే ఆ ఇమేజింగ్ ఎక్విప్మెంట్ అంటే ఆ పరికరం మధ్యలో రొమ్ము పెడతారు. రొమ్ము పెట్టి దానికి ఎక్స్రేలు పంపించడం ద్వారా రొమ్ము ఛాతీలో ఉండే లోపల ఉండేవంతా దాంట్లో కనపడి దాంట్లో కణితులు ఉన్నాయా లేదా అనేది చూసేది ప్రాథమిక టెస్ట్. ఒకవేళ కణితి బయటపడితే కనుక కణితి ఉందని మనకు అనుమానం వస్తే దాని తర్వాత అది చేస్తారు, చిన్న సూదేసి ఆ కణితి నుంచి చిన్న పార్టికల్ తీసి దాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్కి పంపిస్తారు. ఇప్పుడు మీరు చూసే ఈ ఇమేజెస్లో మీకు ఎడం పక్కన ఉన్నది నార్మల్ ఛాతీ, ఇది మ్యామోగ్రఫీ నుంచి తీసిన ఒక ఇమేజ్ అనమాట. అది నార్మల్గా కనిపించే ఛాతీ. ఇటు పక్కన కనిపించే దాంట్లో తెల్లగా ఉన్నది కణిత. సో 40 ఏళ్ళు మీ ఇంట్లో ఎవరైనా 40 ఏళ్ళు దాటిన ఆడవారు ఉన్నా కానీ పెద్దవారు కానీ లేకపోతే ఎప్పుడైనా ఛాతీని మీరు తడుముకున్నప్పుడు ఏమైనా గడ్డలాన్ని తగిలినప్పుడు వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా చేయించుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్ మ్యామోగ్రఫీ. ఇది మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పండి. ఎందుకంటే చాలా వరకు ఛాతీ క్యాన్సర్లు ఆపేయచ్చు మందు ద్వారా. రోజుకి ఎంతోమంది భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఛాతీ క్యాన్సర్తో చనిపోయే వాళ్ళు చాలా అధికమైన సంఖ్యలో ఉంటారు. అది మనం ఆపచ్చు ఎప్పుడు మనం కరెక్ట్ టైంలో దాన్ని గమనించి సరైన టెస్టులు చేయించుకొని దానికి ఒకవేళ క్యాన్సర్ని తేలితే దానికి మందు లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళని బతికించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అల్ట్రాసోనోగ్రఫీ అంటే ఇది మెయిన్గా మీరు పొట్టకి చేయించుకునేది. అంటే మీ పొట్టలో ఉన్న కిడ్నీలు కానీ లివర్లో కానీ లేకపోతే ఇతరాత్ర సమస్యలు లేకపోతే యూరినరీ బ్లాడర్ దాంట్లో కానీ లేకపోతే పేగుల్లో కానీ ఏమైనా సమస్యలు ఉంటే చూడటానికి చేసే ప్రాథమిక టెస్ట్. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే టెస్ట్. సో మీకు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు కడుపులో నొప్పి వస్తుందంటే మీ డాక్టర్ గారు ముందు స్కాన్ చేయించుకోండి అంటారు. మీకు అనుమానం రావచ్చు, ఏమంటే పొట్టకి నొప్పి అని వస్తే మీరు ముందు నాకు మందు ఒకటి స్కాన్ చేయించుకుంటున్నారు ఏంటంటే, పొట్ట స్కానింగ్ చేయించుకోవటం వల్ల పొట్టలో ఉన్న అవయవాలన్నింటిలో ఏమైనా ప్రాబ్లం ఉండేదానికి చూడటానికి వీలు పడుతుంది. ఇది ఎక్కడెక్కడ వాడతారంటే, ఒకటి మీ పొట్టలో ఉండే అవయవాల్లో ఏమైనా గడ్డలు కానీ లేకపోతే లివర్లో ఏమైనా సమస్యలు కానీ లేకపోతే కిడ్నీలో ఏమైనా సమస్యలు కానీ లేకపోతే పేగుల సమస్యలు కానీ లేకపోతే పొట్టలో ఉండే మిగతా అవయవాలకి ఏమైనా సమస్యలు వస్తే ముందు చూడటానికి వాడే టెస్ట్ ఇది. మెయిన్గా లివర్లో కానీ కిడ్నీలో ఏమైనా కణితులు ఉన్నాయా, లేకపోతే మీ పసర సంచిలో ఏమైనా రాళ్ళు ఉన్నాయా, పసర సంచికి ఇన్ఫెక్షన్ వచ్చిందా, మీ లివర్కి లేకపోతే ఫ్యాట్ ఎక్కువగా ఉందా, లివర్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, లివర్ క్యాన్సర్ ఉందా, ఇవన్నీ చూడటానికి వాడే ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్ ఈస్ అల్ట్రాసౌండ్. ఇది మీకు నొప్పి కలిగించదు, ఇది ఏముండదు. ఒక చిన్న ట్రాన్స్డ్యూసర్ లాంటి పరికరం ఉంటుంది, అది మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. చిన్న వాటర్ లాంటి జెల్ వేస్తాము, ఆ జెల్ వేసి చూస్తాం. ఇది ఒక 10 నిమిషం 10 గంటలు అయిపోయే ఇన్వెస్టిగేషన్. తర్వాత ఇదే పరికరాన్ని పుట్టిన పిల్లల్లో తలకి వాడతాం. తలలో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, పుట్టిన వెంటనే ఆ పిల్లల్లో తలలో ఏమైనా సమస్యలు ఏర్పడినాయా, ఆ సమస్యలు చూడటానికి వాడతాం. తర్వాత దీన్ని ఈ మధ్యనే కొత్తగా వచ్చింది ఏంటంటే ఫైబ్రస్ స్కాన్ అంటే ఇది ఎస్పెషల్లీ ఎక్కువగా మనం లివర్కి వాడతాం. ఎందుకంటే లివర్లో కూడా మద్యం అధికంగా తాగే వ్యక్తుల్లో లివర్ ఎంతవరకు పాడైంది, ఆ తర్వాత ఇంకా మద్యం తాగడం వల్ల ఇంకా లివర్ ఎంతవరకు ముందుకెళ్ళి పాడవుతుందని అసెస్ చేసే టెస్ట్ ఇది రీసెంట్గా ఈ మధ్యన బాగా ఎక్కువగా వాడుతున్నాం. ఎస్పెషల్లీ మద్యం ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళలో ఇది బాగా ఉపయోగపడుతుంది.
సో మీ ఇళ్లలో కానీ ఎవరికైనా మీ ఫ్రెండ్స్లో కానీ మీ చుట్టాలు ఎక్కువ మద్యం తాగే వాళ్ళు ఉంటే వాళ్ళని వెంటనే ఆఫ్ చేయమని చెప్పి వెంటనే స్కాన్ చేయించుకోమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళ లివర్ ఏ స్థితిలో ఉండాలో చూసుకోవాలి. ఆ లివర్ స్థితి ఇంకా పాడయ్యి క్యాన్సర్ వరకు లేకపోతే లివర్ ఇంకా పాడవకుండా ఆపచ్చు, ఇది ముందే తెలుసుకుంటే. సో లివర్ ఒక పరిస్థితిని మనం గమనించుకుని టెస్ట్ ద్వారా ఒకవేళ లివర్ బాగా పాడైతే ఏం చేయాలని లివర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవటమో వేరే దాని ద్వారా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. దాన్ని ఫైబ్రస్ స్కాన్ అంటాం. అలాగే దీన్ని రొమ్ములో ఉన్న కణితలకు కూడా వాడతాం. రొమ్ములో ఉన్న కణిత ఒకవేళ రొమ్ములో కణిత బయటపడితే ఈ ఎలాస్టోగ్రఫీ ద్వారా అంటే ఇదే అల్ట్రాసౌండ్ ద్వారా ఆ కణిత అది ఏ సైజులో ఉంది, అది క్యాన్సర్ కణిత కాదా, అది ఎంత మెత్తగా ఉంది, ఎంత గట్టిగా ఉంది, అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పాకుతుంది, ఆ కణిత మిగతా చోట్లకు కూడా పాకిందా లేదా అని కూడా చూడటానికి ఉపయోగపడుతుంది. తర్వాత మీకు బాగా తెలిసింది ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్, మీరు ప్రెగ్నెన్సీలో చాలాసార్లు స్కాన్ చేయించుకుని ఉంటారు. దాన్నే అల్ట్రాసౌండ్ అంటారు. అంటే బిడ్డ యొక్క గ్రోత్ ఎదుగుదల ఎలాగుంది, బిడ్డలో అవయవాలు సరిగ్గా ఉన్నాయా లేవా అవి చూడటానికి చేసే స్కాన్. దాన్ని మీరు ఒకవేళ ప్రెగ్నెంట్ అయిన తర్వాత 2 స్కాన్లు చేయించుకుని ఉంటారు. ఒకటి ఎన్టీ స్కాన్ అంటే ఇది 11 నుంచి 14 వారాల మధ్యలో చేయించుకునేది. రెండోది టిఫా స్కాన్ అంటే 18 తర్వాత 24 మధ్యలో చేయించుకునే స్కాన్. ఇవి ఎందుకు చేస్తారంటే బిడ్డ యొక్క ఎదుగుదల ఎలాగ ఉంది, అవయవ లోపాలు ఏమైనా ఉన్నాయా, బిడ్డ ఆరోగ్యం అది బాగానే ఉందా లేదా చూసుకోవడానికి ప్రాథమికంగా చేయించుకోవాల్సిన స్కాన్లు అవి ప్రెగ్నెంట్ అయిన ప్రతి ఉమెన్ చేయించుకోవాలి. ఒకటి ఎన్టీ స్కాన్ అంటే 11 నుంచి 14 వారాల మధ్యలో, టిఫా స్కాన్ 18 నుంచి 24 వారాల మధ్యలో చేయించుకోవాల్సిన స్కాన్లు అవి. ఇది మన అల్ట్రాసౌండ్ల ద్వారా చేసి ఉంటాం. మీ బిడ్డలు ఉన్న వాళ్ళందరూ చేయించుకుని ఉంటారు. ఇది 36 నుంచి మీకు డెలివరీ అయ్యే వరకు మనం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే బిడ్డ ఎదుగుదల చూడటానికి ఒకటి, ఉమ్మనీరు ఎలాగుంది ఇవి చూడటానికి చేసే స్కాన్ అది. ఇప్పుడు దీంట్లో డెవలప్మెంట్ అంటే 3D 4D అంటే మీ ఆ బిడ్డని 3D 4D ఇమేజింగ్ చేస్తారనమాట. అంటే మీకు సినిమాలో చూపించినట్టు మీ లోపల ఉన్న బిడ్డ ఒక 3D ఇమేజ్లో కనపడుతుంది. అంటే ఏమైనా అవయవాల లోపాలు ఉంటే అవి ఇంకా బెటర్గా తెలుస్తాయి. తర్వాత దాంట్లో వచ్చిన ఆధునిక ప్రొసీజర్ ఏంటంటే ఆమ్నియోసెంటిసిస్ అండ్ క్రోరియోనిక్ విల్లస్ శాంప్లింగ్. ఆమ్నియోసెంటిసిస్ అంటే ఏంటంటే చిన్న పరికరం వేసి ఉమ్మనీరు బయటికి తీస్తాం. ఆ ఉమ్మనీరు టెస్ట్కి పంపించి పుట్టబోయే బిడ్డకి ఏమన్నా అవయవ లోపాలు రావచ్చా, జన్యుపరమైన లోపాలు రావచ్చా లేదా చేసే టెస్టింగే ఆమ్నియోసెంటిసిస్. రెండోది క్రానిక్ విల్లస్ శాంప్లింగ్ అంటే ప్లసెంటాలో చిన్న పరికరం వేసి ప్లసెంటా ముక్క బయటికి తీసి దాన్ని పరీక్షకు పంపిస్తాం. అది కూడా సేమ్ జెనెటికల్ లోపాలు అంటే జన్యుపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పుట్టబోయే బిడ్డకి ఏమైనా అవయవ లోపాలు వస్తాయో లేదో చూసుకోవడానికి చేసే టెస్ట్లు అవి. తర్వాత మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ అల్ట్రాసౌండ్ స్కాను ఈ యొక్క ప్రెగ్నెంట్ ఉమెన్లో సెక్స్ డిటర్మినేషన్కి వాడం. అంటే లింగ నిర్ధారణ పరీక్ష కాదు. ఆ లింగ నిర్ధారణ చేసినా తప్పే, చేయించుకున్న వాళ్ళది తప్పే, అదొక పెద్ద క్రిమినల్ అఫెన్స్. 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం చట్టం ఉంది. సో ఎప్పుడైనా మీ వాళ్ళు ఎవరైనా వెళ్ళినా కానీ అది అడగద్దు, లింగ నిర్ధారణ చేయబడదు. మన ఇండియాలో అది బ్యాన్. తర్వాత అల్ట్రాసౌండ్ నెక్స్ట్ వాడేది ఈ మధ్యన వాడుతుంది ఎకోకార్డియోగ్రఫీ అంటే గుండెకి చేసే పరీక్ష. గుండె యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంది, గుండె ఎలా పనిచేస్తుంది, గుండెలో ఏమైనా ప్రాబ్లం ఉందా, గుండె నుంచి వెళ్ళే బ్లడ్ వెజల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, దాని ఫంక్షనింగ్ ఏ మేరకు ఫంక్షనింగ్ ఉంది, దాంట్లో ఉన్న మజిల్ ఎలా ఉందో చూసుకోవడానికి చేసే టెస్టే ఎకోకార్డియోగ్రఫీ. ఇది జనరల్గా పెద్దవాళ్ళు ఎక్కువ చేయించుకుంటూ ఉంటారు. అంటే గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫస్ట్ డాక్టర్ గారి మీద ఎక్కువ చేయించుకోండి అంటారు. ఎక్కువ అంటే ఈ పరీక్ష ఎక్కువ ఎందుకు చేస్తామంటే గుండెలో ప్రాబ్లం చూసేదానికి, గుండె ఫంక్షనింగ్ ఎలా ఉందో చూసేదానికి, గుండె హార్ట్ ఎలా కొట్టుకుంటుంది, హార్ట్ ఎంత బ్లడ్ పంప్ చేస్తుంది, హార్ట్ కెపాసిటీ ఎలా ఉందో లేదో చూసుకోవడానికి చేసే పరీక్ష ఎకోకార్డియోగ్రఫీ. సో ఇదంతా మీరు చూసే ఉంటారు హాస్పిటల్లో కామన్గా అది స్కానింగ్ మెషిన్ అట్లా పేషెంట్ని పడుకోబెట్టి, ఇది గర్భంలో ఉన్న శిశువు అది. ఇది 11 నుంచి 14 వారాల మధ్యలో వయసు ఉన్న శిశువు అది. తర్వాత డాప్లర్ స్టడీస్ అంటే ఏంటంటే మీ యొక్క శరీరంలో రక్తనాళాలు ఎలా ఉన్నాయో చూసుకోవడానికి చేసే టెస్ట్. చాలామందికి కాళ్ళ మీద నరాలు ఉబ్బుతూ ఉంటాయి. దాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. మెయిన్గా దానికి చేస్తాం అనమాట. అంటే మీ నరాలు ఏ మేరకు చెడిపోయినాయి, అవి ఏ స్టేజ్లో ఉన్నాయి, దాంట్లో ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా లేదా, లేకపోతే అవి ఎక్కడి వరకు పాకుతున్నాయి అని చేసే టెస్ట్ డాప్లర్ స్టడీ. ఇది దానికే కాకుండా మెడ నరాలకు కూడా చేస్తాం. ఇప్పుడు మీరు ఒక్కొక్కసారి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా నాకు తూలు వస్తుందండి, నేను తూలిపోతున్నాను, లేకపోతే నాకు దిమ్ముగా ఉంటుంది అన్నప్పుడు మీరు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు నెక్డ్ వెజల్ డాప్లర్ అని రాస్తారు. అదేంటంటే
మెడ నరాలకి చేసే టెస్ట్. అంటే హార్ట్ నుంచి మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో ఏమైనా ఇబ్బంది ఉందా లేదా, దాంట్లో ఏమైనా బ్లాక్లు ఉన్నాయా లేదా, అవి ఏమైనా సన్నపడ్డాయా, ఏమైనా ఉబ్బినాయా, దాంట్లో ఏమైనా రంధ్రం అది ఆ రక్తాలు మూసుకుపోయినాయా లేదా చేసే టెస్టే డాప్లర్ స్టడీ. సో ఈ డాప్లర్ స్టడీతో ఇప్పుడు అత్యాధునికంగా ఏం చేస్తున్నామంటే స్టెంట్లు వేయటం. అంటే ఒకవేళ మెడనరాలు ఏమైనా మెడలో ఉన్న రక్తనాళాలు ఏమైనా మూసుకుపోతే అవి మూసుకుపోయిన చోట ఏం చేస్తారంటే చిన్న స్టెంట్ లాంటిది, అంటే ఒక బెలూన్ లాంటిదో లేకపోతే ఒక పైప్ లాంటిది వేసి ఆ మూసుకుపోయిన దాన్ని ఇట్లా ఊపిస్తారనమాట. తర్వాత సిటీ స్కాన్. ఈ మధ్యన బాగా పాపులర్ అయిన రేడియాలజీ ఇన్వెస్టిగేషన్ సిటీ స్కాన్. కోవిడ్లో అది విపరీతంగా పాపులర్ అయింది. ఎందుకంటే మన చేతలు ఏ మేరకు కోవిడ్ ఎఫెక్ట్ అయిందో చూసుకోవడానికి బాగా వాడారు. ఇప్పుడు చాలామంది చేయించుకుని ఉంటారు. ఇది మెయిన్గా ఇది ఎక్స్రే లాంటిది. ఇదేంటంటే ఇది ఎక్స్రే మెషిన్. ఇది ఎక్స్రే మెషిన్ అంటే మామూలుగా ఎక్స్రే ఏంటంటే మనం నుంచోగానే వెనక మనం చేస్తారు. ఇదేంటంటే ఒక ఎక్స్రే చుట్టూతో ఉంటాయి. అది ఏంటంటే మనం లోపలికి వెళ్ళంగానే ఎక్స్రేలు ఒక యారే లాగా, అంటే ఒక వరుసలో అట్లా మన చుట్టూతో తిరుగుతూ ఆ ఎక్స్రేలు తీస్తూ ఉంటుంది అనమాట. సో ఈ సిటీ స్కాన్ ఎక్కువ వాడేది మనం మెదడుకి పొట్టకి. సో ఛాతికి సిటీ స్కాన్ ఎందుకు చేస్తామంటే ఛాతిలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఛాతికి సంబంధించిన వ్యాధులు నిర్ధారించుకోవడానికి ఎక్స్రేలలో కనపడకుండా మనకి ఇంకా డౌట్ ఉన్నప్పుడు దాన్ని ఇంకా వేరే లెవెల్ నిర్ధారించుకోవడానికి వాడేది సిటీ స్కాన్. అలాగే మెదడులో మీకు తలనొప్పిలో వస్తూ ఉంటుంది, మీరు ఫ్రీక్వెంట్గా రాస్తూ ఉంటారు, మాకు బాగా తలనొప్పి ఉందండి తగ్గట్లేదంటే సరేనండి సిటీ చేయించుకోండి అంటారు. ఎందుకంటే మెదడులో ఉన్న సమస్యల్ని అసెస్ చేయడానికి చేసే స్కానే సిటీ స్కాన్. అలాగే సిటీ స్కాన్ బాడీలో ఏ వ్యాధి నిర్ధారణ చేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అది పొట్టకు కానీ కాళ్ళకు కానీ ఎముకలకు కానీ మెదడుకు కానీ మెడకు కానీ ఎక్కడైనా చేయొచ్చు. సో ఎందుకని నాకు సిటీ రాస్తున్నారు, నాకు బాగానే ఉంది కదా, నాకు తలనొప్పే కదా అంటారు. కానీ మెదడులో ఏముందో మనం చూడాలిగా, మనకు తెలియదుగా. అది తెలియాలంటే ఏం చేయించుకోవాలి, సిటీ స్కాన్ చేయించుకోవాల్సిందే. మెదడులో మనకు ఏం ప్రాబ్లం ఉంది, మెదడులో నరాల ప్రాబ్లం ఏమైనా ఉందా, మెదడు ఏమైనా ఉబ్బిందా, మెదడు ఏమైనా ష్రింక్ అయిందా, లేకపోతే మెదడులో ఏమైనా కణితులు ఉన్నాయా, అలాగే పొట్ట నొప్పి వస్తుంటే లివర్లో ఏమైనా కణితులు ఉన్నాయా, లివర్ ఏమైనా పాడైందా, కిడ్నీలో ఏమైనా రాళ్ళు ఉన్నాయా, కిడ్నీలో ఏమైనా ఉబ్బిందా, కిడ్నీ అని ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలో ప్రాబ్లం ఏమైనా వచ్చిందా, లేకపోతే పొట్టలో వేరే క్యాన్సర్లు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ సిటీ స్కాన్ ద్వారా నిర్ధారించుకోవచ్చు. తర్వాత ఆర్థ్రోగ్రఫీ. ఇది ఏంటంటే మన కీళ్ళు అంటే జాయింట్స్ చూడటానికి అన్నమాట. ఎక్కువ జాయింట్ అరుగుదలలో కానీ లేకపోతే ఇతరత్ర జాయింట్ సమస్యలు అంటే బెణికినప్పుడు కానీ పడినప్పుడు కానీ జాయింట్లో ఏమైనా ప్రాబ్లం ఉందనే డౌట్ వస్తున్నప్పుడు ఏం చేస్తామంటే చిన్న నీడిల్ ఇచ్చి దాని ద్వారా ఒక కాంట్రాస్ట్ అంటే డై లాంటిది పంపిస్తాం. ఆ డై పంపించడం వల్ల ఆ జాయింట్ ఎలాగుంది, దాంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, జాయింట్ మధ్యలో ఉన్న లిగమెంట్స్ ఏమైనా పాడైనయా, జాయింట్కి మధ్యన కనెక్షన్లు ఏమైనా తెగినాయా చూడటానికి వాడే టెస్ట్ ఆర్థ్రోగ్రఫీ. ఇది ఎక్కువ పెద్దవారిలో చేస్తూ ఉంటాం. పెద్దవారిలో కానీ లేకపోతే ఎప్పుడైనా మనం పడినప్పుడు కానీ బెణికినప్పుడు ఇలాంటప్పుడు ఎక్కువ చేస్తాం. ఏంటంటే జాయింట్ పరిస్థితి, జాయింట్ యొక్క హెల్తీనెస్ ఎలా ఉందో చూడటానికి చేసే టెస్ట్ ఆర్థ్రోగ్రఫీ. ఇది పెద్ద వాడుకలో లేదు, ఎప్పుడో కానీ ఒకళ్ళిద్దరికి చేస్తూ ఉంటాం, రెగ్యులర్గా చేసేది కాదు ఇది. సో ఇది ఏంటంటే ఇది 20 జాయింట్ ఇది. సో దాంట్లో ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకోవడానికి ఏం చేస్తామంటే చిన్న నీడిల్ లాంటిది లోపలికి పంపించి దాని ద్వారా ఒక డై అంటే ఒక కలర్ లాంటిది పంపించి ఆ జాయింట్లో ఉన్న ప్రాబ్లం ఏంటో చూస్తాం అనమాట. నెక్స్ట్ యాంజియోగ్రఫీ అండ్ ఆర్టియోగ్రఫీ. యాంజియో అంటే మీరు చాలామంది ఇళ్ళలో విని ఉంటారు, అంటే ఛాతి నొప్పి రాగానే తీసుకెళ్ళి యాంజియో చేస్తామండి అంటారు. యాంజియో అంటే ఆ పరీక్ష. యాంజియో అంటే ఏంటంటే బాడీలో మెయిన్గా ఇప్పుడు మనకి ఎక్కువ వినేది ఏంటంటే హార్ట్కి చేసే యాంజియో అంటే బ్లడ్ వెజల్స్, హార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్స్ లేకపోతే వేరే బాడీ పార్ట్స్లో ఉన్న బ్లడ్ వెజల్స్ ఎలాగ ఉన్నాయో చూడటానికి చేసే స్టడీ యాంజియోగ్రఫీ. ఇది ఏం చేస్తామంటే పేషెంట్ని పడుకోబెట్టిన తర్వాత ఒక బ్లడ్ వెజల్లో ఆ డై లాంటిది ఇంజెక్ట్ చేసి దాన్ని మనం ఎక్స్రే మెషిన్లో చూస్తాం. సో ఇలా ఉంటాయి. సో డై ఎక్కించిన తర్వాత మీకు చూసే ఎడం పక్క ఇమేజ్ ఏంటంటే ఈ మెడ రక్తనాళాలు చూసాయి అనమాట. అవన్నీ మెడలో ఉన్న రక్తనాళాలు అలా కనపడతాయి మీకు. ఈ కుడి పక్కన ఉన్నది ఏంటంటే కాళ్ళది. సో ఏమైంది, ఈ పక్క ఇమేజ్లోనేమో కాళ్ళల్లో బాగానే కనపడుతుంది తెల్లగా, యువతల పక్కద అంటే సరిగ్గా కనపడలేదు, అంటే యువతల పక్కద అంటే బ్లాక్లు ఉన్నాయి. సో కాళ్ళల్లో ఏ మేరకు బ్లాక్లు ఉన్నాయి, ఎక్కడ బ్లాక్లు ఉన్నాయి, ఎంతవరకు మూసుకుపోయింది, అవన్నీ చూడటానికి చేసే టెస్టే యాంజియోగ్రఫీ. ఇదే పద్ధతి కాళ్ళకి చేస్తాం, అలాగే లంగ్స్కి చేస్తాం, అలాగే హార్ట్కి చేస్తాం. హార్ట్కి చేసేది కూడా ఇదే పద్ధతి. హార్ట్లో కూడా అలాగే డై పంపించి హార్ట్లో ఉండే రక్తనాళాలు ఏ మేరకు బ్లాక్ అయినాయి, ఎక్కడెక్కడ బ్లాక్ అయినాయి, ఎంత పర్సంటేజ్ బ్లాక్ అయినాయో చూసుకునే కార్డియాక్ యాంజియో అంటాం.
తర్వాత బ్రాంకోగ్రఫీ అంటే ఇది ఊపిరితిత్తులు చూసేదన్నమాట. సేమ్ అలాగే డై ఎక్కిచ్చి ఊపిరితిత్తులు ఏమైనా సమస్యలు ఉన్నాయా, గాలి సరిగ్గా పోతుందా లేదా, గాలి పోతుంటే ఏ పార్ట్ ఆఫ్ ఊపిరితిత్తులు గాలి పోవట్లేదు, అక్కడ ఇన్ఫెక్షన్ ఏమైనా నెలకొందా, లేకపోతే ఏమన్నా చిన్న ఫారిన్ బాడీలు అంటే కొంతమంది చిన్నపిల్లలు ఈ నాణ్యాలు కానీ లేకపోతే ఈ చిన్న వెజిటేబుల్ తొక్కలు అవన్నీ మింగుతూ ఉంటారు, లేకపోతే ముక్కులో పెట్టుకుని అది లోపల ఊపిరితిత్తులోకి వెళ్ళి అడ్డుపడుతూ ఉంటాయి. అవన్నీ చూడటానికి ఏ పార్ట్ ఆఫ్ ఊపిరితిత్తులో ఆ ప్రాబ్లం ఉంది, అది ఏ మేరకు ఉంది, అది ఎక్కడ అడ్డుపడింది అని చూసే టెస్ట్ బ్రాంకోగ్రఫీ. తర్వాత కొలాంజియోగ్రఫీ. ఇదేంటంటే ఎక్కువ మందికి కుడి చేతి పక్కన పొట్టలో బాగా నొప్పి వస్తుంది. ఏం చెప్తారు, పస సంచిలో రాయి ఉందండి, ఆ రాయి తీయించుకోవాలి అని చెప్తారు. సో ఆ పస సంచి నుంచి వెళ్ళే ఒక చిన్న ట్యూబ్, ఆ ట్యూబ్లో రాయి అడ్డుపడిందా లేదా, అది ఏ మేరకు అడ్డుపడింది, ఆ రాయి అడ్డుపడితే దానివల్ల పస సంచి ఉబ్బిందా, ఆ పస సంచి ఏ మేరకు ఉబ్బింది, అది చుట్టుపక్కల వాటిని ఏం చేస్తుందని చూసి నిర్ధారించుకోవడానికి చేసే టెస్ట్ కొలాంజియోగ్రఫీ. తర్వాత మైలోగ్రఫీ ఇది ఏంటంటే వెన్నుపూసలో ఉన్న పొర, వెన్నుపూస చుట్టూతో ఉండే పొరని అందుట్లో ఇన్ఫెక్షన్ ఉందా, దానివల్ల నడుము నొప్పి కానీ లేక వెన్నుపూసలో ఉన్న ప్రాబ్లం వల్ల మెదడుకు వచ్చే సమస్యని ఏ మేరకు వెన్నుపూసలో ప్రాబ్లం ఉంది, అది మెదడు వరకు ఎంతవరకు వెళ్తుంది అని వెన్నుపూసలో చిన్న డై ఎక్కిచ్చి దాన్ని చూసే స్టడీయే మైలోగ్రఫీ. తర్వాత యూరోగ్రఫీ, నాకు మీకు చెప్పినట్టు కిడ్నీలో స్టోన్స్ కానీ లేకపోతే రేపు మీ పాసి సంచులు యూరినరీ బ్లాడర్లో స్టోన్లు కానీ లేకపోతే అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువగా అవ్వటం వల్ల లేకపోతే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ రావటం వల్ల కిడ్నీస్ నుంచి యూరినరీ బ్లాడర్కి వచ్చే పైప్ ఏమన్నా పాడైందా, దాంట్లో ఏమన్నా స్టోన్స్ అడ్డుపడినాయా, దాంట్లో ఏమైనా కణితులు ఏర్పడినాయా, దానివల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏదో చూసే స్టడీయే యూరోగ్రఫీ. సో ఇది మీరు చేయించుకుని ఉంటారు. ఏంటంటే యూజువల్గా డై ఎక్కిచ్చి పాస్ పోయండి అప్పుడు ఎక్స్రే చేస్తాం, అది దాన్ని యూరోగ్రఫీ అంటారు. దాంట్లో 3-4 రకాలు ఉంటాయి. సో మీకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నాయి దాన్ని బట్టి ఆ 3-4 టెస్టులు ఏ టెస్ట్ చేయాలనేది అది డాక్టర్ గారు నిర్ధారిస్తారు. సో ఇప్పుడు మీరు చూసే దాంట్లో ఫస్ట్ మైలోగ్రఫీ, అది వెన్నుపూసలోకి డై ఎక్కిచ్చి ఆ వెన్నుపూసలు చిన్న నీడిల్ పెట్టి ఆ నీడిల్ ద్వారా డై ఎక్కిచ్చి ఆ వెన్నుపూసలో ఉన్న పొర ఎలా ఉందో చూడటానికి వాడే ఫస్ట్ టెస్ట్ మైలోగ్రఫీ. రెండోది కొలాంజియోగ్రఫీ. ఇందాక మీకు చెప్పాను, పసర సంచి నుంచి వచ్చే ట్యూబ్లో ఏమైనా ఇబ్బంది ఉందా, ట్యూబ్ ఏమైనా అడ్డుపడిందా, ట్యూబ్లో ఏమైనా కణితులు ఉన్నాయా, లేకపోతే ట్యూబ్లో ఏమైనా రాళ్ళు అడ్డుపడినాయా, లేకపోతే ఇతరాత సమస్యల వల్ల ట్యూబ్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే పసర సంచికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని చూసుకునే టెస్ట్ కొలాంజియోగ్రఫీ. ఇటుపక్కది యూరోగ్రఫీ. కిడ్నీల నుంచి కింద యూరినరీ బ్లాడర్కి వచ్చే పైపులు, ఆ తెల్లగా ఉన్నాయి ఏంటంటే కిడ్నీ నుంచి యూరినరీ బ్లాడర్కి వచ్చే పైపు, అది సరిగ్గా ఉందా లేదా, అది ఎక్కడైనా సన్నగా అయిపోయిందా, అది లేకపోతే ఎక్కడైనా అడ్డుపడిందా, లేకపోతే కిడ్నీలోనే అడ్డు ఉందా, కిడ్నీ నుంచి కిందకి సరిగ్గా యూరిన్ పాస్ అవ్వట్లేదా అని చూసుకోవడానికి చేసే టెస్ట్ యూరోగ్రఫీ. తర్వాత ఇంక ఎంఆర్ఐ. అందరూ ఈ మధ్యకాలంలో బాగా భయపడే టెస్ట్ ఎంఆర్ఐ. అమ్మో నాకు ఎంఆర్ఐ ఎందుకండి, ఎక్స్రే చేయండి, లేకపోతే మందులు రాసి ఇచ్చేసేయండి, లేకపోతే సిటీ చేస్తే సరిపోదా అండి, ఎంఆర్ఐ దాకా ఎందుకండి అని అడుగుతుంటారు. ఇందుట్లో ఎక్కడైనా మనకి వ్యాధి అని మనకి ఏమన్నా డౌట్ వచ్చినా కానీ లేదా ఈ టెస్టులు ఎక్కడ బయటపడకపోయినా కానీ అప్పుడు నెక్స్ట్ హైయెస్ట్ లెవెల్ చేసే టెస్ట్ ఎంఆర్ఐ. కానీ దీనికి కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి. అంటే కొన్ని బాడీ పార్ట్స్లో కొన్ని వ్యాధులు సిటీ స్కాన్ ద్వారానో లేకపోతే ఎక్స్రే ద్వారా కనపడనేవి ఎంఆర్ఐ ద్వారా గమనించవచ్చు. సో ఎస్పెషల్లీ ఎందుట్లోనంటే గడ్డలు, బాడీలో ఏ పార్ట్నైనా గడ్డలోనే అని మనకు డౌట్ వచ్చినా ఎముకల్లో కానీ లేకపోతే మజిల్స్లో కానీ పొట్టలో కానీ లేకపోతే బ్రెయిన్లో కానీ ఎక్కడైనా గడ్డ ఉందని మనకు అనుమానం ఉన్నా సిటీ స్కాన్లో కనపడకపోయినా లేదా సిటీ స్కాన్లో కనపడి అది ఏ గడ్డో మనకి నిర్ధారణ రాకపోయినా అప్పుడు నెక్స్ట్ చేసేదే ఎంఆర్ఐ. ఎంఆర్ఐలో ఏంటంటే ఒకవేళ గడ్డ ఉంటే అది ఎక్కడ ఉంది, ఎంత మేరకు ఉంది, ఆ గడ్డ అసలు ఏం గడ్డ, అది క్యాన్సరా కాదా, ఒకవేళ క్యాన్సర్ అయితే అది ఎంత మేరకు అది స్ప్రెడ్ అయ్యి ఉంది, ఏ మేరకు ఉంది, లేకపోతే దాని క్యాన్సర్ లక్షణం ఏంటని నిర్ధారించుకోవడానికి చేసేదే ఎంఆర్ఐ. 2 ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటే జనరల్ ఇన్ఫెక్షన్స్, అవి చూసుకోవటానికి. 3 యాబ్సెస్లు అంటే పస్ ఫామ్ అవటం. యూజువల్గా మనకు ఒక్కొక్కసారి అక్కడిక్కడ నీటి బుడగల్లాగా ఇన్ఫెక్ట్ అయ్యి ఎర్రగా గడ్డలు ఫామ్ అవుతాయి. పస్ ఉందండి మీకు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందండి అని, అది బయటకు కనపడేది. లోపల కనపడని ఇలాంటి జబ్బే లివర్కి రావచ్చు, కిడ్నీకి రావచ్చు, బ్రెయిన్కి రావచ్చు, లంగ్కి రావచ్చు, జాయింట్స్లో కూడా రావచ్చు. ఇలాంటి ఇన్ఫెక్షన్ అవి బయటికి కనపడవు. అవి బయటకు కనపడకపోతే అప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు సిటీలో కనపడకపోతే నిర్ధారణ కాకపోతే అప్పుడు ఎంఆర్ఐ చేయించుకుంటాం. ఎంఆర్ఐ చేయించుకుంటే అవునండి ఇది క్యాన్సర్ కాదండి, ఇది ఒట్టి పస్సేనండి అని మనకి తెలియడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 4 ఇంకా కార్డియోవాస్కులర్ అంటే హార్ట్లో ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ అంటే ఇదే ఎంఆర్ఐ కార్డియాక్ కూడా హార్ట్కి కూడా చేస్తున్నారు. అంటే ఒకవేళ మనం
యాంజియోగ్రఫీ చేయించుకోవాలి అని అనుకోవట్లేదు, నాకు భయం అండి, నేను ఆపరేషన్ థియేటర్ దాకా వచ్చి యాంజియోగ్రఫీ చేయించుకొని అదంతా ఎక్కించుకోవాలి నాకు భయం అండి అని అనుకున్న పరిస్థితులు అన్న పేషెంట్లలో ఇప్పుడు కొత్తగా మేము ఏం చేస్తామంటే కార్డియాక్ ఎంఆర్ఐ. సేమ్ అంతే. ఇప్పుడు గుండెకి వెళ్ళే రక్త ప్రసరణ ఎలాగుంది, గుండె యొక్క మజిల్స్ బాగా పనిచేస్తున్నాయా, గుండె ఫంక్షనింగ్ ఎలాగుంది, ఒకవేళ బ్లాకులు ఉంటే ఏ మేరకు బ్లాకులు ఉన్నాయి, ఎక్కడ బ్లాకులు ఉన్నాయి, ఎంత మేరకు బ్లాకులు ఉన్నాయి అని ఈ కార్డియాక్ ఎంఆర్ఐ ద్వారా అసెస్ చేయొచ్చు. ఎప్పుడు ఒకవేళ యాంజియో చేయించుకోవడానికి నాకు భయం అండి, లేకపోతే యాంజియో వరకు నాకు అవసరం లేదండి, ముందు ఇది చేసి చూద్దామండి, ఒకవేళ ఇందులో కూడా మనకి ఏమైనా పాజిటివ్గా ఉంటే అప్పుడు యాంజియో చేయించుకుందాం అనుకుంటే ఫస్ట్ ఇప్పుడు ఎక్కువగా మేము చేసేది ఏంటంటే కార్డియాక్ ఎంఆర్ఐ. తర్వాత వెన్నుపూస. చాలామందికి వెన్నుపూస ప్రాబ్లం ఉంటాయి. అంటే నాకు బ్యాక్ పెయిన్ అండి, బాగా తగ్గట్లేదు, నాకు డిస్క్ జారిందేమో డౌట్గా ఉందండి, లేకపోతే నాకు వెన్నుపూస అరుగుదల ఉందేమో అని చూసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ మందికి మీకు రాసే పరీక్ష ఎంఆర్ఐ స్పెయిన్. ఆ ఎంఆర్ఐ స్పెయిన్ ఎందుకు చేయించుకుంటామంటే ఒకటి డిస్కులో ఏమైనా సమస్యలా, అంటే వెన్నుపూసకు ఉండే మధ్యలో ఉన్న మెత్తటి మెటీరియల్ని డిస్క్ అంటాం. ఆ డిస్క్ ఏమైనా అరిగిందా, లేకపోతే ఆ డిస్క్ ఏమైనా బయటికి జారిందా, ఆ డిస్క్లో ఇంకా సమస్యలు ఉన్నాయా, ఆ డిస్క్ వెళ్ళి పక్కనున్న ఈ నర్స్ మీద వెళ్ళి నొక్కుతుందా లేదా, లేకపోతే వెన్నుపూస అరుగుదల ఉందా, వెన్నుపూస అరుగుదల ఉంటే ఎంత మేరకు అరుగుదల ఉంది, ఇవన్నీ చూసుకోవడానికి బెస్ట్ వాడేది ఏంటంటే ఎంఆర్ఐ. సో ఎప్పుడైనా నడుము నొప్పి అధికంగా ఉన్నప్పుడు మీ ఆర్థోపెడిషన్ కానీ న్యూరాలజిస్ట్ కానీ ఎంఆర్ఐ స్పెయిన్ చేయించుకోవడానికి సంకోచించమాకండి. ఎందుకంటే దాని ద్వారానే మీకు తెలుస్తుంది మీ వెన్నుపూస యొక్క పరిస్థితి ఏంటో, అది చేస్తేనే తెలుస్తుంది. అది సిటీ స్కాన్ వల్ల లేకపోతే ఎక్స్రే వల్ల తెలియదు. ఇది చేస్తే ఏంటంటే వెన్నుపూస యొక్క అరుగుదల ఏమైనా ఉందా, లేకపోతే ఆ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఉంటే అది ఏ మేరకు ఉన్నాయి, దాన్ని బట్టి మీకు ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలో చెప్పడానికి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత జాయింట్స్ మోస్ట్లీ ఎక్కువ చేస్తాం అంటే నీ జాయింట్స్ ఇప్పుడు పెద్దవాళ్ళలో ఎక్కువ నీ జాయింట్స్ అరుగుదల ఉంటాయి, నడలేకపోతాయి, మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉంటాయి, విపరీతంగా ఉంటాయి. ఆ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు వాళ్ళ అరుగుదలలో ఎంత మేరకు అరుగుదల ఉంది, ఆ అరుగుదల వల్ల ఏమవుతుంది, రెండు ఎముకలు ఒకదానికి ఒకటి రాసుకుంటున్నాయా, లేకపోతే ఆ అరుగుదల వల్ల జాయింట్స్ లేకపోతే ఎముకలు ఏమైనా పాడైనాయా, దాని చుట్టూ ఉన్న లిగమెంట్స్ ఏమైనా దెబ్బతిన్నాయా, ఇవి చూసుకోవడానికి చేస్తాం. ఇంకొకటి బోన్ ట్యూమర్స్లో అంటే ఎముకల్లో ఉండే గడ్డలు ఏమైనా ఫామ్ అయినప్పుడు డౌట్ వచ్చినప్పుడు అది ఏ గడ్డ, అది ఎలాంటి గడ్డ, అది క్యాన్సర్ గడ్డ నాన్ క్యాన్సర్ గడ్డ అని నిర్ధారించుకోవడానికి కూడా ఎంఆర్ఐ చేస్తాం జాయింట్స్కి. నెక్స్ట్ బ్రెయిన్. ఎక్కువగా చేసేది ఎంఆర్ఐ బ్రెయిన్. అంటే విపరీతమైన తలనొప్పి, పట్టలేని తలనొప్పి వచ్చినప్పుడు సిటీ స్కాన్ కూడా నార్మల్ వచ్చినప్పుడు చాలామంది ఎంఆర్ఐ బ్రెయిన్ చేయించుకోండి అంటారు. ఎందుకంటే మెదడు ఎలా ఉంది, మెదడు నరాలు ఏమైనా ఉన్నాయా, కంటి నరాలు బాగానే ఉన్నాయా, మెదడులో లేకపోతే వేరే సమస్యలు ఉన్నాయా, మెదడులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, మెదడులో లేకపోతే రక్తం వెళ్ళకపోవడం వల్ల అక్కడ రక్తం గడ్డగట్టిందా, లేకపోతే అధిక బీపీ వల్ల రక్తం గడ్డగట్టిందా, లేకపోతే ఎప్పుడో మీకు చిన్న రక్తనాళం మూసుకుపోయి అక్కడ రక్త ప్రసరణ లేకుండా ఆ పార్ట్ ఆఫ్ మెదడులో ఏమైనా పాడైందా, దానివల్ల ఈ సమస్యలు, ఇలాంటివన్నీ నిర్ధారించుకోవడానికి వాడేది ఎంఆర్ఐ బ్రెయిన్. తర్వాత లివర్ అండ్ అబ్డామినల్, అంటే లివరు కిడ్నీలకు కూడా ఏ సమస్యలు ఉన్నా కానీ ఇప్పుడు చేయించుకునే అడ్వాన్స్డ్ అంటే సిటీ స్కాన్ పైన ఇంకా 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 బెటర్గా మనం చూసుకోవడానికి వాడేది లివర్ అండ్ అబ్డామినల్ ఎంఆర్ఐ. సో ఇదే ఎంఆర్ఐలో ఒకవేళ మీకు అక్కడ అందుట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందని నిర్ధారణ జరిగితే, ఒక గడ్డ కానీ లేకపోతే ఇతరత్ర ప్రాబ్లం ఉందని మనకి తెలిస్తే దాని తర్వాత ఏం చేస్తామంటే సేమ్ మళ్ళీ చిన్న డై ఇచ్చి ఆ డై ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా పంపించి మళ్ళీ ఎంఆర్ఐ తీస్తాం. మళ్ళీ ఎంఆర్ఐ తీయడం వల్ల ఏంటంటే ఆ వ్యాధి యొక్క లక్షణం ఇంకా బెటర్గా అసెస్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. సో ఈ ఫస్ట్ మీకు ఎడం పక్కన ఉన్న ఇమేజ్ ఏంటంటే అది వెన్నుపూస, ఆ పైన ఉన్నవన్నీ పెద్దగా ఉన్నాయన్నీ ఏంటంటే అది వెన్నుపూస, మధ్యలో ఉండే ఆ మెత్తటి మెటీరియల్. ఇటు పక్కనంతా స్పైనల్ కెనాల్ అంటాం, దాని నుంచి చాలా నర్వ్స్ పాస్ అవుతూ ఉంటాయి. ఈ ఇటు పక్కన కుడి పక్కన ఉన్నది మన బ్రెయిన్, ఇది నార్మల్ బ్రెయిన్. సో ఇప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఇది అత్యాధునిక, అంటే రేడియాలజీలో అత్యాధునికంగా జరిగేది ఇప్పుడు కొత్త పద్ధతులు. ఇవేంటంటే వ్యాధి నిర్ధారణ కాకుండా వ్యాధిని ట్రీట్మెంట్ వైపు కూడా వెళ్ళాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ బెలూన్ యాంజియోప్లాస్టీ ఏంటంటే బాడీలో ఎక్కడైనా రక్తనాళం మూసుకుపోయినప్పుడు అది ఫస్ట్ ఏం చేస్తామంటే యాంజియోగ్రఫీ, అంటే ఇందాక మీకు చెప్పినట్టు యాంజియోగ్రఫీ ద్వారా అది నిర్ధారణ చేసుకుంటాం. అది ఏ మేరకు మూసుకుపోయింది, ఎక్కడ మూసుకుపోయింది, ఎంతవరకు మూసుకుపోయింది, అది నిర్ధారణ జరిగిన తర్వాత దానికి ఏం చేస్తామంటే చిన్న బెలూన్ స్టంట్ అని మీ రక్తనాళం ద్వారా పంపించి చిన్న వైర్ ద్వారా పంపించి అక్కడ ఇలా బెలూన్ లాగా ఊపిస్తాం. దానివల్ల ఇంతకుముందు మూసుకుపోయిన రక్త ప్రసరణ అంతా నార్మల్గా అయిపోతుంది అనమాట.
సో రెండోది కరోనరీ యాంజియోప్లాస్టీ అండ్ స్టెంట్ ప్లేస్మెంట్. అంటే మీకు హార్ట్లో బ్లాక్లు ఉన్నాయండి, 2 బ్లాక్లు ఉన్నాయి, స్టెంట్ వేయాలంటారు. సో అంతే, హార్ట్లో ఎప్పుడైనా బ్లాక్ ఉన్నప్పుడు హార్ట్ బ్లాక్లో ఏ ఆర్టరీలో బ్లాక్ ఉంది, అంటే ఏ రక్తనాళంలో బ్లాక్ ఉంది, అది ఏ ప్లేస్లో ఉంది, అక్కడ స్టంట్ వేస్తే సరిపోతుందా లేదా, వేస్తే ఏ స్టంట్ వేయాలి, ఎంత స్టంట్ వేయాలి అది చూసుకొని సేమ్ అదే మళ్ళీ డై ఎక్కించి అక్కడ దాకా మళ్ళీ వైర్ ద్వారా అది పంపించి స్టెంట్ని పంపించి కరెక్ట్గా ఎక్కడైతే మూసిపోయిందని చెప్పి అక్కడ స్టంట్ వేయగానే మళ్ళీ నార్మల్గా రక్త ప్రసరణ జరుగుతుంది అనమాట. సరే, అలాగే పొట్టలో ఎక్కడైనా రక్తాలు మూసిపోయినప్పుడు పొట్టలో కూడా అలాగే స్టెంట్ వేసి ఫిల్టర్ వేస్తాం అనమాట. సో ఇప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చింది ఏంటంటే ఇదే ఎంఆర్ఐ, ఇందాక మీకు చెప్పా కదా వెన్నుపూసకిను బ్రెయిన్కి వాడే ఎంఆర్ఐయే ఇప్పుడు కణితలు తగ్గించడానికి కూడా వాడుతున్నాం. మెయిన్లీ ఆ కణితలు ఎక్కడ వాడుతున్నాం అంటే రొమ్ము క్యాన్సర్లో, రొమ్ము కణితల్లో లేకపోతే లివర్ కణితల్లో ఈ ఎంఆర్ఐ అబిలేషన్ అంటాం. సో ఎంఆర్ఐ అంటే అదే మ్యాగ్నెటిక్ ఫోర్స్ని అదే కణితల మీద రిపీటెడ్గా కొన్ని సైకిల్స్ వరకు కూర్చోపడటం వల్ల కణిత యొక్క సైజుని తగ్గించగలుగుతున్నాం. ఇది చాలా రీసెంట్గా చేసే ఒక ట్రీట్మెంట్. ఇది అన్ని చోట్ల అవైలబిలిటీ లేదు. ఇది మెయిన్గా నాన్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ కారని కణితలకి ఎక్కువ వాడతాం. ఇది క్యాన్సర్ కారని కణితలు దాని సైజ్ తగ్గించడానికి లేకపోతే దాని యొక్క ఒకవేళ గట్టిగా ఉంటే మెత్తగా చేయడానికి అది క్యాన్సర్ ముందుకెళ్లకుండా ఆపడానికి వరకే చేసేది. ఇది క్యాన్సర్ కణితల్లో చేసేది కాదు. క్యాన్సర్ కణితలు చేయాలంటే క్యాన్సర్కి వేరే రకమైన ట్రీట్మెంట్ ఉంది, దానికి వేరే పద్ధతులు ఉన్నాయి, దానికి కీమోథెరపీ అని రేడియేషన్ చాలా పద్ధతులు ఉన్నాయి. సో రెండోది అల్ట్రాసోనోగ్రఫీ పిక్టల్ క్యాథెటర్స్. అంటే లోపల ఎక్కడైనా చీము చేరినా పొట్టలో కానీ లేకపోతే లివర్లో కానీ లేకపోతే కిడ్నీలో ఎక్కడ చీము చేరినా అక్కడ చిన్న ట్యూబ్ వేసి ఆ చీవుని బయటికి తీయటం. అది రెగ్యులర్గా మన హాస్పిటల్లో చేసేదే. చాలామంది లోపల చీము చేరింది, అది తగ్గట్లేదు, యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు ఎంతకాలం తగ్గినప్పుడు ఏం చేస్తామంటే ఒక చిన్న పైప్ లాగా వేసి ఆ పైప్ ద్వారా ఆ చీవుని అంతా బయటికి తీసేస్తాం. 3 ఎండోస్కోపీ అంటే నోటి ద్వారా ఒక కెమెరా, ఒక పైప్ పంపించి ఆ పైప్ చివరన కెమెరా ఉండి దాని లోపలికి పంపించి మీ పొట్టలో ఉన్న సమస్యల్ని చూడటం అన్నమాట. తర్వాత న్యూక్లియర్ మెడిసిన్ స్టడీస్ అంటే ఇది క్యాన్సర్ నిర్ధారణ చేసే వాడేవి. రేడియో న్యూక్లియర్ స్టడీస్, టోటల్ బాడీ స్కానింగ్, పెట్ స్కాన్, సింటిగ్రఫీ ఇవన్నీ ఏంటంటే ఒక్కసారి మనకి క్యాన్సర్ అనే అనుమానం ఆల్మోస్ట్ నిర్ధారణ అయిపోయిన తర్వాత దాన్ని కరెక్ట్గా ఏ పార్ట్లో క్యాన్సర్ ఉంది, ఆ క్యాన్సర్ ఇంకెక్కడైనా అవయవాల్లో పాకిందా లేకపోతే బాడీలో కానీ ఎముకల్లో కానీ లేకపోతే ఊపిరితిత్తుల్లో కానీ స్పైన్లో కానీ ఇంకెక్కడైనా పాకిందా అని తెలుసుకోవడానికి చేసే ఈ స్టడీసే ఇవన్నీ. సో ఒక్కసారి క్యాన్సర్ తేలిన తర్వాత దీన్ని న్యూక్లియర్ ట్రేసర్ మెటీరియల్ అంటాం. అంటే రేడియో యాక్టివ్ మెటీరియల్. ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్ మన బాడీలోకి పంపించి దాన్ని మన బాడీని స్కాన్ చేస్తాం. అప్పుడు ఆ స్కానింగ్లో మీ యొక్క ఈ క్యాన్సర్ ఎంతవరకు ఉంది, ఏ మేరకు ఉంది, ఇంకెక్కడికైనా ఆ వ్యాధి ఇంకెక్కడికైనా చేరిందా లేదో ఇలాంటి ఇమేజెస్ ద్వారా బయటపడుతుంది. ఇది లాస్ట్లో క్యాన్సర్ నిర్ధారణ అయినాక చేసే స్టడీ ఇది. సో ఇవన్నీ మీకు రెగ్యులర్గా మీ జీవితాల్లో చూసే స్కాన్లు రెగ్యులర్గా చేయించుకునేది. సో ఎప్పుడైనా డాక్టర్లు కానీ ఆ స్పెషలిస్ట్ డాక్టర్లు కానీ మీకు ఏమైనా స్కాన్ చేయించుకోమంటే సంకోచించమాకండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయించుకోండి. ఎందుకంటే వ్యాధి నిర్ధారణలో కానీ లేకపోతే దాన్ని ట్రీట్మెంట్ చేయడంలో కూడా కానీ అది ఎంత తొందరగా చేస్తే పేషెంట్కి అంత ఉపయోగం. అది డాక్టర్ ప్రఫుల్ గారు చాలా స్పష్టంగా చక్కగా అందరికి అర్థమయ్యేది చెప్పారు. ఈ మోడర్న్ టెక్నాలజీ అలాగే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ కూడా ఏ రంగం వెళ్తుంది, అడ్వాన్స్ అవుతుంది అనేది కూడా చెప్పారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అయితే ఇంకా అడ్వాన్స్ అయిపోతుంది, మరి ఊహకందంత అవుతుంది కూడాను, ఫ్యూచర్లో చాలా అవుతుంది అని చెప్పాను కదా. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అడ్వాన్స్ అయిపోయాక ఇక కార్డియాలజిస్టులు న్యూరాలజిస్టులు అవసరం లేకుండా పోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే చూసారపై ఇక స్టంట్లు కూడా వీళ్ళే వేసేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు ఏంటంటే స్టంట్ వేసే ప్రశ్న లేదు. ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులే ఆ యాంజియోగ్రఫీ చూసి ఎక్కడ నేరంగా చూసి బెలూన్లో డైరెక్ట్ చేసి అక్కడ స్టంట్ పెడుతున్నారు. 4 రోజుల పైకి ఎంత కుడుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కాళ్ళ మీద నరాలు ఉబ్బు ఉన్నాయి చూసారా, ఆ ఉబ్బున్న రక్తనాళాలను కూడా ఉబ్బే వాటిని మంది ఎక్కించేసి ఇచ్చేసి దానంతా బ్లాక్ చేసేసి తొడల మీద కాళ్ళ మీద ఆగిపోయి ఉబ్బిపోయే రక్తాలు కొంతమందికి అవన్నీ ట్రీట్ చేసేస్తున్నారు. వేరుకోజ్ వెయిన్స్ లెగ్స్ అని అంటారు, వాటన్నిటికీ చేసేది వీళ్ళే. ఎంత అడ్వాన్స్ అయిపోతుంటే ఊహకన్న విధంగా ఈ రేడియాలజీ ఒకప్పుడు రేడియాలజీ కూడా ఎక్స్రేకి
సిటీ స్కాన్కి అల్ట్రాసౌండ్కే పరిమితమైంది. కానీ అడ్వాన్స్ కూడా మళ్ళెట్టిన తర్వాత మాత్రం ఉరకల పరుగులుగా వెళ్ళిపోతుంది. చాలా అది ఎంతంటే మానవాళికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది ఇలా చేయడం వల్ల. నా ఫేస్బుక్లో ఎవరు క్వశ్చన్స్ అడగలేదండి, అందరూ కూడా అప్రిసియేషన్ తప్ప ఇంకేం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే అడగండి, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అంటే. డాక్టర్ గారు ఎవరికి అనుమానం రాకుండా చెప్పేశారా? డాక్టర్ గారు మీరు చాలా బాగా చెప్పారండి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు రేడియాలజీ. ఇప్పుడు నిజంగానే అందరికీ టెస్టులు ఎందుకు అన్నది ఇప్పుడు అర్థమైందిగా అందరికీ, ఎందుకు టెస్టులు చేస్తారు ఏమిటి, దాంతో ట్రీట్మెంట్ పార్ట్ కూడా చేసేస్తున్నారు. అంచేత మనం డాక్టర్ గారిని అప్రిషియేట్ చేస్తూ, డాక్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఎంతో వివరంగా ఎన్నో విషయాలు అర్థమయ్యే రీతిలో చెప్పారు. అందుకని మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మనం వచ్చే వారం అంటే 29న డాక్టర్ ప్రశాంత్ గారు, ఆయన ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ ఇంజరీస్, స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి, రకరకాల ఇంజరీస్ అవుతూ ఉంటాయి, వాటిని ఏ రకంగా ట్రీట్ చేయాలి ఏమిటి అన్నది డాక్టర్ గారు మాట్లాడతారు. మనం వచ్చే శనివారం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగిస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.